దేశవ్యాప్తంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుక్కు సంబంధించినటువంటి అంశమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక పోక్సో కేసు అయితే నమోదైంది కానీ ఇప్పటివరకు అయితే అరెస్ట్ చేయలేదు. దానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం అయితే నియమించింది. దానికి సంబంధించినటువంటి విషయంలో ఈరోజు పోలీసుల ముందుకి అటెండ్ కావాల్సిందిగా భగీరథ్‌కి ఒక లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతా ఉంది? ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేస్తా ఉంది? సంజయ్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు? అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. సార్, ప్రధానంగా మీరు యాజ్ ఏ లాయర్, ఒక లాయర్‌గా పోక్సోకి సంబంధించినటువంటి విషయంలో ఎలా ఉంటుందనేది మీకు కూడా తెలిసి ఉంటుంది. కానీ ఇక్కడ అలా జరగట్లేదు అనేటువంటి వాదనలు వినబడతా ఉన్నాయి. దానికి ఏం సమాధానం చెప్తారు? అంటే ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వచ్చినట్టు, లేకపోతే కొంతమంది కోరుకున్నట్టు చట్టాలు ఉండవండి. చట్టం అట్లా ఉంటది. దాని ప్రకారమే మిగతా వ్యవస్థ అంతా నడుస్తది. సో, చట్టం ఈజ్ ఫిక్స్డ్. సో, ఒక మైనర్ బాలిక పట్ల జరిగినటువంటి అఘాయిత్యాన్ని ఒక ఫిర్యాదు రూపకంగా పోలీస్ స్టేషన్‌కి వచ్చినప్పుడు, ప్రపంచం స్పందించకంటే ముంగటనే ఎఫ్ఐఆర్ అయిందనేటటువంటి సంగతి నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చినాకనే ఇదంతా బాగా మొదలైంది సప్పుడు అనేటటువంటిది. బీఆర్ఎస్ పార్టీ ఏదో చిత్తశుద్ధి ఉన్నట్టు ముసలి కన్నీరు గార్చుకుంటా, ఏదో అమ్మాయికి అన్యాయం జరిగిపోయింది, లేకపోతే ఇంకోటి ఏదో జరిగిందని. ఆ చిత్తశుద్ధి మీకంటే ముందు మాకుంది. మా పాలనలో అది కనిపిస్తుంది. గతంలో చరిత్రలో కూడా అదే చెప్తుంది కాబట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో సంధ్యా థియేటర్ ఘటనలో కూడా బాధితులు పేదవారైనప్పటికీ కూడా ఎంత సంపన్నుడు, సెలబ్రిటీలు అయినటువంటి కుటుంబాలను కూడా చట్టానికి అతిథులు కాదని చెప్పి జైలుకు పంపించినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారు. ఇది ఇట్లా ఉంటే ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి యొక్క కొడుకు ఉంది కాబట్టి ఏదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో కాలయాపన చేస్తున్నారు అనేటటువంటి ఒక ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే వస్తుందో, ఇది చాలా పేలవంగా ఉంది. ఇది పేలేటటువంటి విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎందుకంటే బీజేపీలో ఉంటున్నటువంటి నాయకుల మధ్యలో అంతర్గత కలహాలు ఏవైతే ఉన్నాయో, పడనటువంటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళతోటి ములాఖత్ అయిపోయి, ఈ రెండు పార్టీలు ఒకటే కాబట్టి చెప్తున్నాను, వాళ్ళతోటి ములాఖత్ అయిపోయి, ఆ ములాఖత్ని ఈ యొక్క అంశాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చి దాన్ని ఫిర్యాదులు చేయించుకొని అవి ఏవి చేసుకున్నా, ఇప్పుడు మాకేంటిది ప్రభుత్వంలో ఉంటున్నందుకు దాని వెనకాల రాజకీయం మాకు సంబంధం లేదు. ఒక అమ్మాయి వచ్చి ఫిర్యాదు చేసింది అని అంటే తప్పు ఒప్పు ఏంది, న్యాయం ఎవరి పక్షాన ఉంది, న్యాయం ఎవరికి జరగాలి అనేటటువంటిది మాత్రమే చట్టం చూస్తుంది. ఆ అమ్మాయికి న్యాయం జరిగేది ఉంటే 100కి 100 అమ్మాయికి న్యాయం జరుగుతుంది. తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులతో గిట్ట జరిగిందంటే విచారణలో ఏదున్నా తేట తెల్లం అవుతుంది. అంతే తప్ప ఇక్కడ ఎవరి పక్షాన్నో నిలబడి పక్షపాత ధోరణితో మెలగాల్సినటువంటి అవసరం మనకి లేదు. ఇది చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఒక ఉన్నతాధికారిని నియమించి మరి ఈ యొక్క విచారణ పారదర్శకంగా జరగాలని చెప్పి ఏదైతే చర్య తీసుకున్నాడో అది ఈరోజు ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఇంతే తప్ప ఈ రోజు 2 గంటలకు రమ్మని చెప్పడం జరిగింది. కానీ ఇంకా వచ్చినట్టుగా మాత్రం దాఖలాలు కనబడట్లేదు. రేపు హైకోర్టులో వారికి సంబంధించినటువంటి ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్‌కి సంబంధించినటువంటి చర్చ కూడా అక్కడ జరగబోతా ఉంది. వాదనలు కూడా వినిపించబోతా ఉన్నారు. మొత్తం మీద ఈరోజు అటెండ్ కాకపోవడాన్ని ఎట్లా చూస్తారు? నిన్న బండి సంజయ్ కూడా మాట్లాడుతూ నేను తప్పు చేయలేదనేటువంటి మాటను కరీంనగర్ వేదికగా తను చెప్తా ఉన్నాడు. బండి సంజయ్ గారు నిన్న ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యల యొక్క అర్థం ఆయన తన యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకునేటటువంటి ప్రయత్నం చేసిన దాని విధంగా చూస్తాం. అయితే ఆయన చిత్తశుద్ధి అనేటటువంటిది కేవలం నోటికే మాటలకే పరిమితమైందా, చేతుల వరకు ఉంటుందా అనేటటువంటిది తేల్చుకోవాలి అని అంటే, ఆయన తన యొక్క కొడుకుని ఈరోజు పోలీసుల విచారణకి పంపిస్తే ఆయన చిత్తశుద్ధి ఏందో బయటపడుతుంది, నిజాయితీ ఏందో బయటపడుతుంది. అంతేకాదు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉంటున్నటువంటి బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని తన సొంత కొడుకు కాబట్టి ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామా చేసి నిజం నిగ్గు తేల్చేంత వరకు కూడా ఆ యొక్క పదవికి దూరంగా ఉంటే కేసు కూడా మరింత పారదర్శకంగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చట్టాన్ని గౌరవించేటటువంటి నాయకత్వము, నిజాయితీ, లేకపోతే ఆ యొక్క నైతికత గిట్ట బండి సంజయ్ గారికి ఉంటే మీరు కేంద్ర సహాయ శాఖ మంత్రికి మీరు రాజీనామా చేయాలి. మీ కుమారుడిని తీసుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్పాలి. మీ దిక్కు తప్పే లేకపోతే నీ కొడుకు మీతో చెప్పినట్టు విధంగా డాడీ నేనేం చేయలేదనేటటువంటి ఉంటే విచారణలో చేయలేదనే వస్తుంది. బ్రహ్మాండంగా తలెత్తుకొని సమాజంలో ఉండొచ్చు. కానీ తప్పించుకొని తిరుగుతున్నప్పుడు ఏమైపోతుంది అని అంటే, తప్పు చేయకపోతే తప్పించుకొని ఎందుకు తిరుగుతాడు అనేటటువంటిది సమాజంలో వస్తున్నటువంటి ఒక ప్రశ్నకి జవాబు మీరు ఇయ్యలేనటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టివేయబడతారు. కాబట్టి మీరు ప్రజలకి పారదర్శకంగా ఉండాల్సిన బాధ్యత మీకు ఉంది కాబట్టి కొడుకుని అప్పచెప్పరాదు. ఏంది పెద్ద ప్రధానంగా నిన్నటి వరకు ఒక రకంగా ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాస్త ఇప్పుడు కొత్తగా పలు సెక్షన్లను ఇంజెక్ట్ చేయడం వల్ల ఇంకా
పలు రకాలైనటువంటి శిక్షలతో ఇంకా బలంగా తయారైందనేటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. దాదాపు 20 ఏళ్ళకి పైగా శిక్షలు పడేటువంటివి, యావజ్జీవ కారాగార శిక్ష పడేటువంటివి కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఒక లాయర్‌గా ఆ ఎఫ్ఐఆర్‌ను మీరు చూసుండొచ్చు. కొత్తగా ఇంజెక్ట్ చేసినటువంటి ఆ కేసులో శిక్షలను కూడా మీరు చూసుండొచ్చు. ఎట్లా అనిపిస్తా ఉంది? ఈ కేసులో ఎట్లాంటి సిట్యుయేషన్ ఉంటుంది? రేపు హైకోర్టు బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు ఒకటి ప్రైమా ఫేసి అంటే ప్రాథమిక దర్యాప్తులో అసలు విషయం ఏంటిది అనేటటువంటిది తెలియకుండా మీరైనా నేనైనా ఒక అంచనాలకు రావద్దు. ఓకే. విషయం అనేటటువంటిది స్పష్టంగా జరిగింది. దానికి కావాల్సినటువంటి అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. యెస్, ఒక మైనర్ బాలిక పట్ల అఘాత్యం జరిగింది అనంటే ఆ చట్టంలో ఉంటున్నటువంటి దాని ప్రకారంగా శిక్షార్హులు కాబట్టి శిక్ష పడతది. అంతే తప్ప అసలు ఇది జరిగిందా? జరగలేదా? ఆధారాలు ఉన్నాయా? లేదా? ఇదంతా విచారణలో తేలాల్సినటువంటి వ్యవహారం. అవును. పోలీసోళ్ళు విచారణ చేసేసి కోర్టుకు పోయిన తర్వాత కోర్టులో కూడా మళ్ళీ తేలాల్సినటువంటి వ్యవహారం కాబట్టి ఇది నిజాలనేటటువంటి తేలేంత వరకు కూడా మన సొంత నిర్ణయాలు ప్రకటించనీకి ఉండదు. ఓకే. ఎందుకనంటే దీంట్లో నిజం ఎంతుంది, అబద్ధం ఎంతుంది, నిజాయితీ ఎంతుంది, లేకపోతే రాజకీయ కోణాలతోటి ఎంతుంది, బీజేపీ నేతల మధ్యలో ఉంటున్నటువంటి ఒక పంచాయతీలు ఏడిదాకా దారితీస్తాయి అనేటట్టు మనం అనలేక లేదు. ఓకే. కానీ బండి సంజయ్ గారు నిన్న చేసినటువంటి వ్యాఖ్యల్లో నేను ప్రజల్ని పట్టించుకునేసరికి నా కొడుకుని పట్టించుకోలే అన్నాడు. అవును. అంటే నేను ఎడమ పక్క చూసినా కాబట్టి కుడి పక్క పట్టించుకోలే, కిందికి చూసినా కాబట్టి మీదికి పట్టించుకోలే, ముందుకు చూసినా కాబట్టి వెనకాల పట్టించుకోవాలంటే కుదరదు. మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉంటున్నప్పుడు మీ బాధ్యత ఇంటి దీపం చక్కదిద్దుకున్నాకనే సమాజాన్ని చక్కదిద్దేటటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి నీ కొడుకు ఏం చేస్తుండోనే నువ్వు చూసుకోలేనటువంటి పరిస్థితి ఉంటున్నప్పుడు నువ్వు దేశంలో ఏం జరుగుతుందో చూసేటటువంటి సామర్థ్యం మీకు ఉంటుందని చెప్పి ప్రజలు అనుకోరు. రేపు రేపు హైకోర్టులో వాదనల తర్వాత బెయిల్ వచ్చేయడానికి అవకాశం కనబడతా ఉందా? అలాగే ఇప్పుడు ఈరోజు అటెండ్ కాలేదు కాబట్టి ప్రభుత్వం ఏమైనా లుకౌట్ నోటీసులు పోలీస్ తరపు నుంచెల్లి పెట్టేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు విచారణకు రాకపోతే నువ్వు తప్పించుకొని పారిపోతున్నటువంటి దాని కింద చట్టం ఏ ప్రకారంగా ప్రొసీజర్ ఫాలో కావాలనో అదే ఫాలో అవుతుంది. అయితే కోర్టు వ్యవహారం వేరు. అవును. ఇక్కడ విచారణకు రావడం ఈ వ్యవహారం వేరు, కోర్టు వ్యవహారం వేరు. కోర్టులో మరి వాళ్ళకు ఉంటున్నటువంటి వారి యొక్క అడ్వకేట్స్కి వీళ్ళు అందించినటువంటి ఎవిడెన్స్లు ఏంటివి, లేకపోతే చేయలేదు అనేటటువంటి దానికి సబూతులు ఏంటివి అనేటటువంటిది చర్చకు వస్తాయి కాబట్టి రేపు కోర్టులో చూడాలి.